అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. పోయిన వారం చదువుకున్నాం చార్ట్ 15 11th December 1927 రోజున బాబా ప్రేమాశ్రమం పిల్లలకు ఇచ్చినటువంటి లెక్చర్ సంబంధించినటువంటిది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే పుస్తకం నుంచి చదువుకున్నాం. ఇప్పుడు 14th Decemberకి వెళ్లే ముందు ఒకసారి పోయిన వారం మనం చదువుకున్న దాన్ని చూస్తే దాంట్లో బాబా ఒక 5 రకాల స్థితులను ఆయన టోపీ ద్వారా వారికి వివరించి చెప్పటం జరిగింది. సౌండ్ స్లీప్ స్టేట్ ని ఆధారంగా చేసుకొని అది ఆ ఫిగర్ 15లో థర్డ్ స్టేట్ గా చూపించారు. సౌండ్ స్లీప్ స్టేట్. ఆ సౌండ్ స్లీప్ స్టేట్ లో నుంచి లెఫ్ట్ సైడ్ కేమో ఆర్డినరీ అవేక్ స్టేట్, ఆర్డినరీ డ్రీమ్ స్టేట్, అంటే మామూలు మనుషులు అనుభవించే అటువంటి మన జాగ్రత్త అవస్థ, సాధారణమైన జాగ్రత్త అవస్థ. నిజానికి మనం ఉన్నది డివైన్ డ్రీమ్ లోనే. దాంట్లో మనం అనుభవించేది సౌండ్ స్లీప్ నుంచి మనం అనుభవించేవి 2 స్థితులు. సౌండ్ స్లీప్ లోంచి ఆర్డినరీ డ్రీమ్ స్టేట్కి వెళ్తాము, ఆర్డినరీ డ్రీమ్ స్టేట్ నుంచి ఆర్డినరీ అవేక్ స్టేట్ కి వెళ్తాము. అది లెఫ్ట్ సైడ్ లో బాబా చూపించి సాధారణ మానవులు అనుభవించే 3 స్థితులు: గాఢ నిద్ర, సాధారణ స్వప్నావస్థ, సాధారణ జాగ్రత్త అవస్థ. ఇక ఆ గాఢ నిద్రావస్థ నుంచి రైట్ సైడ్ బాబా 4, 5 అనే స్థితులను తన టోపీని ఇలా వంచుతూ చూపించారు బాబా. ఇక్కడేమో ఆర్డినరీ డ్రీమ్ స్టేట్ అయితే రైట్ సైడ్ అంటే అది ఆంతరంగిక ప్రయాణం అటువైపు వెళ్ళేది కనుక ఇక్కడనేమో ఆర్డినరీ, అక్కడేమో డివైన్ డ్రీమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డివైన్ అవేకనింగ్ వెళ్ళారు. అదే గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్తూ ఆ సెల్ఫ్ రియలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మామూలు చైతన్య స్థితిని పొందినట్టయితే, ప్రాపంచిక చైతన్య స్థితిని పొందినట్లయితే అతను ఏకకాలంలో ఈ 5 అవస్థలు అనుభవిస్తూ ఉంటారు అనే విషయం బాబా చెప్పటం జరిగింది. అది బాబా స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము అనే రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని సందర్భంగా ఈ 5 స్థితులను చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం 14th December 1927 బాబా ఇచ్చినటువంటి లెక్చరు ఫిగర్ 16 అక్కడికి వెళ్దాం మనం. అయితే వెన్ గాడ్ యాజ్ ద క్రియేటర్, ఇది బాబా పోయిన ఫిగర్ 14లో బి పాయింట్. ఇవన్నీ కూడా బాబా మొదటి నుంచి చెప్పినటువంటిది. భగవంతుని యొక్క స్థితిలో నుంచి ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టి ప్రారంభమైందో దాన్ని బి పాయింట్ కింద చూపిస్తూ వచ్చారు. అదే ఓం పాయింట్. ఆ పాయింట్ లోంచే ఈ సృష్టి అనేది బహిర్గతం అవటం జరిగింది అని చెప్తూ, వెన్ గాడ్ యాజ్ ద క్రియేటర్, భగవంతుడు సృష్టికర్తగా క్రియేటెడ్ ద సటిల్ అండ్ గ్రాస్ యూనివర్సెస్, ఎప్పుడైతే ఆయన సృష్టికర్తగా సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచం ఈ రెండింటిని ఎప్పుడైతే ఆయన సృష్టించాడో అప్పుడు హౌ డిడ్ దిస్ ప్రాసెస్ అన్ఫోల్డ్, ఈ ప్రక్రియ ఎలా బహిర్గతం అయ్యింది అని క్వశ్చన్. ఆ పిల్లలకు బాబానే క్వశ్చన్ వేసి బాబానే సమాధానాలు చెప్తూ ఉండేవారు. అందుకని హౌ డిడ్ దిస్ ప్రాసెస్ అన్ఫోల్డ్, మరి ఇది ఎలా జరిగింది ఇంత ప్రాసెస్? ఆ గాఢ నిద్రావస్థలో అంటే చైతన్యమే లేని స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి ఈ సృష్టి ప్రారంభమై దాంట్లో సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము ఎలా బహిర్గతం అయినాయి అనే విషయాన్ని బాబా క్వశ్చన్ మార్క్ చెప్తూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, నిజానికి అసలు జరిగింది ఏమిటి, అది ఎలా జరిగింది అనేది చెప్తూ, we saw earlier that the shadow of the light globe is the world. ఇక్కడ బాబా 2 రకాలు చెప్పారు. ఇక్కడ సటిల్ వరల్డ్ అంటే సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం అంటే శక్తికి, ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రపంచం.
దాని ద్వారా వచ్చినటువంటిది స్థూల ప్రపంచం. స్థూల ప్రపంచం అంటే మనకు కనబడేటువంటి ఈ వస్తు వాహనాది ఈ మామూలు బాహ్య నేత్రాలకు కనిపించే అటువంటి ఈ సృష్టి అంతా కూడా స్థూల ప్రపంచం. సో అక్కడ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఈజ్ ది వరల్డ్. మనకు సైంటిస్టులు కూడా చెప్పింది, మనకు సైన్స్కి వెళ్ళినట్టయితే సైంటిస్టులు ఏం చెప్పారు, మనకు మన సోలార్ సిస్టమ్కు సూర్యుడు, ఆయన మండే గోళం. ఆ మండే గోళం నుంచి కొన్ని ముక్కలు కిందికి పడి అవి కాలక్రమేణా ఆ మండుతూ మండుతూ శిలారూపం దాల్చి అది ఈ ప్లానెట్స్ భూగ్రహాల్లాగా అయింది. అట్లా కొన్ని ఏళ్ళు పట్టింది, కొన్ని లక్షల ఏళ్ళు పట్టింది అది చల్లబడి మన భూమిలాగా అవటానికి అని. అందుకని బాబా ఏమంటున్నారంటే, ఇక్కడ మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము, ఏదైతే మన ప్రపంచం, మన భూ ప్రపంచం ఉందో ఇది అలా మండే అటువంటి అగ్నిగోళం యొక్క దాని అగ్నిగోళం ఇది కూడా గ్రాసే. నిజానికి వెళ్ళినట్లయితే మన సూర్యుడు కూడా ఒక గ్రాసే. మన సూర్యుడి నుంచి ఇది వేరే గ్రహాలు ఏర్పడ్డాయి అనేది ఇది మన స్థూల ప్రపంచం యొక్క స్థితులే అవి కూడా. కానీ ఇక్కడ బాబా చెప్పేది సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం. ఈ సూక్ష్మ ప్రపంచానికి చెందింది లైట్ గ్లోబ్, అంటే వెలుతురు యొక్క గోళాలు, అగ్ని గోళాలు, వెలుతురు యొక్క గోళాలు. ఈజ్ ద వరల్డ్, దానికి షాడో, దాని యొక్క ఛాయ మన ప్రపంచం లాంటి ఈ భూ ప్రపంచాలు. నౌ వాట్ ఈస్ దిస్ షాడో ఆఫ్ లైట్ బట్ లైట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫెయింటెస్ట్ ఫారం. అయితే ఇప్పుడు బాబా దాన్ని ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి దాన్ని చెప్తున్నారు. ఈ అగ్నిగోళము అంటే వెలుతురు గోళాల యొక్క ఛాయ అయిన ఈ ప్రపంచము అంటే ఏమిటది? వాట్ ఈస్ దిస్ షాడో లైట్ అంటే దానికి లైట్కి షాడో అంటే ఆ లైట్ యొక్క షాడో అంటే అది కూడా లైటే కదా అని చెప్తూ షాడో ఆఫ్ లైట్ బట్ లైట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫెయింటెస్ట్ ఫారం. నీడ ఏముంటుంది? మనకు నీడ ఉంది, మన రూపం యొక్క ఆకృతి అక్కడ కనబడుతుంది. అది ఏంటి? అక్కడ మన ఆకృతి ఎలా ఉందో అలాగే అన్ని మలుపులతోని కనబడుతుంది. అట్లాగే ఇక్కడ బాబా అంటున్నాడు, ఏదైతే ఈ భూ ప్రపంచం, స్థూల ప్రపంచం ఏదైతే ఆ సూక్ష్మ రూపంలోని ఆ వెలుతురు యొక్క గ్లోబ్ యొక్క ఛాయ అన్నారు కదా, ఆ ఛాయ అంటే ఏంటంటే దాని యొక్క ఫెయింటెస్ట్ ఫారం, దాని యొక్క చాలా చాలా తక్కువ స్థాయిలో ఉండే వెలుతురు యొక్క రూపము. అంటే సూక్ష్మము చాలా, అది ఆ శక్తి యొక్క దాని యొక్క ప్రకటీకరణ రూపము వచ్చేటప్పటికి శక్తి అలా తగ్గిపోయి అంటే లైట్ యొక్క ఫెయింటెస్ట్ లైట్ ఇన్ ది ఫెయింటెస్ట్ ఫారం అన్నారు. అంటే ఆ లైట్ను శక్తితో పోలిస్తే ఈ స్థూల ప్రపంచం అనేది దాని యొక్క చాలా అతి స్వల్పమైనటువంటి రూపము. అండ్ వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ది గ్రాస్? ఇప్పుడు మనం కనిపించేటువంటి ఈ స్థూల ప్రపంచానికి దానికి వ్యతిరేకమైనటువంటిది ఏమిటి అని బాబా ప్రశ్న వేస్తూ, నథింగ్ బట్ ది సటిల్. ఈ స్థూలానికి వ్యతిరేకంగా చెప్పవలసి వస్తే నిజానికి వ్యతిరేకమైన దానికి ఆధారం అది ఏమిటి అంటే సటిల్, సూక్ష్మము. స్థూలానికి వ్యతిరేకము అంటే దానికి వ్యతిరేకము స్థూలము. ఇఫ్ ద గ్రాస్ as said is light in its faintest form, then the subtle must be darkness. అయితే బాబా అంటున్నారు, ఈ స్థూలం అనేది ఆ వెలుతురు యొక్క చాలా స్వల్పమైన డిమ్ ఫారం అయినట్టయితే సటిల్ ఏమిటి మరి? అప్పుడు అది ఈ డార్క్నెస్, దాన్ని నిజానికి చీకటితోనే పోలవాలి. ది ఆపోజిట్ టు దిస్ గ్రాస్ లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫారం. దస్
the shadow could be characterized as almost darkness. ఇక్కడ బాబా ఈ సృష్టి అంతా వచ్చింది ఎక్కడి నుంచి? ఈ సృష్టి అంతా శూన్యం నుంచి వచ్చింది కదా, సర్వము శూన్యము అనే విషయాన్ని కూడా బాబా చెప్పటం జరిగింది. శూన్యాన్ని ఆకాశంతో పోల్చారు, సర్వాన్ని సత్యంతో పోల్చారు. ఇక్కడ ఈ సూక్ష్మం గాని స్థూలం గాని ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నథింగ్నెస్ లోంచి వచ్చాయి, ఎవ్రీథింగ్ లోంచి రాలేదు అని బాబా దాన్ని పోకాలని గుజరాతీలో కూడా చెప్పటం జరిగింది. అందుకని ఎప్పుడైతే మన ప్రపంచము ఆ సూక్ష్మ గోళం, వెలుతురు యొక్క గోళం యొక్క చాలా స్వల్పమైనటువంటి రూపము అన్నప్పుడు అది ఆ సూక్ష్మ ప్రపంచం అనేది దాన్ని చీకటి అన్నారు. ఆ చీకటి ది ఆపోజిట్ టు దిస్ గ్రాస్, ఈ స్థూలానికి వ్యతిరేకమైనది. లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫారం. మన గ్రాస్ ఏమనుకున్నాం మనం? ఫెయింటెస్ట్ ఫారం, లైట్ యొక్క, వెలుతురు యొక్క చాలా స్వల్పమైనటువంటి బహిర్గతమైన ఫారము, రూపము. దస్ the shadow could be characterized as almost darkness. అందుకని ఈ దీని యొక్క ఛాయ, నీడను కూడా ది షాడో కుడ్ బి క్యారెక్టరైజ్డ్ as ఆల్మోస్ట్ డార్క్నెస్. ఫెయింటెస్ట్ అన్నాం కదా, అందుకని ఆల్మోస్ట్ డార్క్నెస్. అది సటిల్ ఏమో పూర్తి డార్క్నెస్, పూర్తి చీకటి అనుకున్నప్పుడు ఇది మన స్థూల ప్రపంచం అనేది అది దానికి ఛాయ గనక అది డార్క్నెస్. నిజానికి డార్క్నెస్సే కానీ డార్క్నెస్ కంటే కొంచెం తక్కువ. బట్ నాట్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. అది స్వయంగా ఈ ఛాయ అనేది ఆ స్థూల ప్రపంచం అంటే ఆ లైట్ గ్లోబే కాదు, లైట్ గ్లోబ్ యొక్క ఛాయ అన్నారు బాబా. అందుకని బట్ నాట్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్. అంటే సూక్ష్మము స్థూలము రెండు ఒకటి కాలేవు కదా. స్థూలం సూక్ష్మానికి ఛాయ, నీడ అన్నారు. దాన్ని ఈ రకంగా బాబా వెలుతురు, చాలా స్వల్పమైన వెలుతురు, డార్క్నెస్ అంటే చీకటి, ఆ చీకటి యొక్క స్వల్పమైన చీకటి, అలా పోల్చి వాటిని చెప్పటం జరిగింది. Extrapolating further, we can infer that since the grass is light in its faintest form, and since the grass is the opposite of the subtle must be complete darkness. బాబా దేన్ని కూడా అలా అర్ధాంతరంగా వదిలిపెట్టారు. ఆ ఈక్వేషన్ పూర్తి అయ్యేదాకా దాన్ని ఆ నిరూపణ అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఆ చిన్న పిల్లలకు చెప్పినా కూడా దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా బాబా చెబుతున్నారు. దాన్ని ఇంకా ముందుగా మనం అన్వయించుకొని దాన్ని విశదీకరించుకున్నట్టయితే, గ్రాస్ లైట్ ఇన్ ఇట్స్ ఫెయింటెస్ట్ ఫారం కదా, లైట్ గ్లోబ్ అనేది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిందిగా చెప్పి దాని యొక్క చాలా అల్పమైనటువంటి రూపమే, వెలుతురు రూపమే స్థూల ప్రపంచం అన్నారు కనుక సిన్స్ ద గ్రాస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ది సటిల్, మరి అలాగే బాబా పైన చెప్పారు స్థూలం ఏమిటి? సూక్ష్మానికి వ్యతిరేకమైంది. సూక్ష్మం ఏమిటి? స్థూలానికి వ్యతిరేకంగా, రెండిటికి పరస్పరం వ్యతిరేకంగా అవి చెప్పి ఆపోజిట్ ఆఫ్ ది సటిల్ మస్ట్ బి కంప్లీట్ డార్క్నెస్. ఇది స్వల్పమైన వెలుతురు అంటే కొంచెం చీకటి ఉంది, ఆ చీకటిలోనే కొంచెం వెలుతురు ఉందన్నమాట. అందుకని దాని యొక్క ఆపోజిట్ కు వెళ్ళినట్టయితే అది పూర్తి పరిపూర్ణమైనటువంటి చీకటి, తమస్సు, అంధకారం. ది ఆపోజిట్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్నా కూడా అవి చాలా దగ్గరగా ఉంటాయట. అవి దగ్గరగా ఎలా ఉంటాయి అనేది the opposites are always close to each other, which is to say that the extremes meet. ఈ ఎక్స్ట్రీమ్స్ అనేవి
అవి అవుతాయట. ఆపోజిట్ అంటే ఉదాహరణకి మనం తీసుకుందాం, ఒక నాణ్యం ఉంది, ఆ నాణ్యానికి రెండు వైపులా ఉన్నాయి. ఒకవైపుకు ఇంకో వైపు దానికి ఆపోజిట్ సైడ్, దానికి ఇది ఆపోజిట్, ఇటువైపుకి అటువైపు ఆపోజిట్, కానీ రెండు కలిసే ఉంటాయి. ఎంత క్లోజ్గా ఉంటాయి? అంత క్లోజ్గా ఉంటాయి. దాన్ని ఇక్కడ ఈ ఫిగర్ 16లో బాబా చూపిస్తున్నారు. విచ్ ఈస్ టు సే దట్ ద ఎక్స్ట్రీమ్స్ మీట్. అంటే ఆపోజిట్ అంటే ఏంటి? అటువైపు ఉన్నది, ఇటువైపు ఉన్నది, రెండు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్నా కూడా అవి చాలా దగ్గరగా ఉంటాయి అనే విషయం చెప్తూ దిస్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ 16. ఇక్కడ స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు. ఒక వృత్తం చూపించారు అక్కడ. ఆ వృత్తంలో ఏ రైట్ సైడ్ లో ఏ ఉంది, ఏ నుంచి మొదలుపెట్టి రైట్ సైడ్ లో ABCDEFGH అన్ని వచ్చి లాస్ట్ కు జడ్ వస్తుంది. ఆ జడ్ ఎక్కడొచ్చింది? ఏ పక్కనే వచ్చింది. ఏ నుంచి జడ్ దాకా చూడండి ఎంత దూరం ఉంది, ఎంత దూరం ABCDలు. జడ్ అనేది ఏ పక్కనే వచ్చేసింది. ఆయన ఆరో మార్క్ తో చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఏ రైట్ సైడ్ లో ఉంది, ఆ ABCDEFGH అట్లా తిరిగి తిరిగి ఆఖరి అక్షరం జడ్ వచ్చేసరికి అది ఏ పక్కనే వచ్చేసింది. ఎట్లాగైతే బొమ్మ బొరుసు, ఒక నాణ్యానికి ఇటు బొమ్మ అటు బొరుసు ఒకదాని పక్క ఒకటే ఉంటాయి ఆ నాణ్యం పెద్ద నాణ్యంలో. అట్లా ఇక్కడ ఆపోజిట్స్ నిజానికి వ్యతిరేకం అని చెప్పినా అవి చాలా సన్నిహితంగా ఉంటాయి అనే పాయింట్ బాబా ఈ వృత్తాకారంలో ఉన్న ఈ ఫిగర్ 16 ద్వారా ది మ్యూచువల్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది ఆపోజిట్స్ అని ఈ ఫిగర్ ద్వారా బాబా చూపించి ఆ లెక్చర్ లో చెప్తున్నారు. ఫిగర్ 16 ఆన్ ది ఫేసింగ్ పేజ్ పాయింట్స్ A and Z, ది ఎక్స్ట్రీమ్స్. ఏ ఏమో స్టార్టింగ్ పాయింట్, జెడ్ ఏమో ఎండింగ్ పాయింట్. ఈ ఎక్స్ట్రీమ్ రెండు కూడా ది ఎక్స్ట్రీమ్స్ అండ్ యాజ్ వన్ కుడ్ సే ది ఆపోజిట్స్ ఆర్ ఇమీడియట్లీ అడ్జసెంట్. ఈ రెండు ఆపోజిట్లు చాలా దూరంగా ఉన్నట్టు కనిపించిన ఇంత రౌండ్ గా తిరిగి వచ్చేసి జెడ్ దాకా వచ్చిన ఆ ఏ పక్కనే జెడ్ ఉంది. ఇమీడియట్లీ అడ్జసెంట్. ఏ ఈజ్ క్లోజర్ టు జెడ్ దాన్ ఇట్ ఈస్ టు డి. ఇక్కడ ఏ నుంచి మొదలుపెట్టిన ఆ ప్రయాణం ABCD, ఆ డి దగ్గరికి వెళ్ళినట్టయితే ఏకు డి దూరంగా ఉంది కానీ ఆఖరి జడ్ మాత్రం దాని పక్కనే ఉంది అనేది ఆ వృత్తాకారంలో బాబా చూపించారు. అది స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ రెడ్ లైన్లు ఏ జడ్ మధ్యన అది చూపిస్తున్నారు బాబా. తర్వాత A to D రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఈ A to Z లో జడ్కి మధ్యన ఉన్న దూరానికంటే A to D దూరంగా ఉంది అని బాబా ఆ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఇన్ ది సేమ్ వే డార్క్నెస్ ఈజ్ క్లోజర్ టు లైట్ దాన్ ద ఫెయింటెస్ట్ ఆఫ్ ఫెయింట్ లైట్ ఈజ్. అందుకని పూర్తి చీకటి, పూర్ణమైనటువంటి వెలుగు, ఈ రెండు దగ్గర దగ్గర ఉంటాయట. దాంట్లో మసక సగం చీకటి సగం వెలుగు అవన్నీ దూరంగా ఉంటాయట. ఏది BCDEFGH వాటిలాగా అవి దూరంగా ఉంటాయట. డార్క్నెస్ ఈజ్ క్లోజర్ టు లైట్ దాన్ ద ఫెయింటెస్ట్ ఆఫ్ ఫెయింట్ లైట్ ఈజ్, అండ్ ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ బై ది సేమ్ లాజిక్ that the subtle is nearer to God than the gross is. అందుకని ఆ రకంగా చూసినట్టయితే, ఈ సేమ్ లాజిక్ ను చూసుకున్నట్టయితే దట్ ద సటిల్ ఈజ్ నియరర్ టు గాడ్ దాన్ ద గ్రాస్. సూక్ష్మము అనేది స్థూలం కంటే భగవంతునికి దగ్గరగా ఉన్నది అనే విషయం మనం దాన్ని ఈ సేమ్ లాజిక్, ఈ సేమ్ తర్కం ద్వారా మనం దాన్ని గుర్తించవచ్చు అని చెప్తూ దిస్ ఎక్స్ప్లెనేషన్ dovetails with the opening pages of In God's Hand. ఈ ఎక్స్ప్లెనేషనే ఇన్ గాడ్స్ హ్యాండ్ అనే 35 పేజెస్ బాబా స్వయంగా ఆయన చేత్తో రాసినటువంటి పుస్తకం కూడా వచ్చింది, మనందరికీ తెలుసు. దాంట్లో ఈ విషయాన్ని దాంట్లో కూడా ఈక్వేషన్స్ ద్వారా బాబా చెప్పటం జరిగింది. వేర్ మెహర్ బాబా రిప్రజెంట్స్ ద రిలేషన్స్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్నెస్ యాజ్ ఎన్ ఆర్డర్డ్ descent
ఫ్రమ్ న్యాచురల్ లైట్ టు న్యాచురల్ డార్క్నెస్ టు అన్యాచురల్ డార్క్నెస్ టు అన్యాచురల్ లైట్. బాబా మొట్టమొదటి పేజీలోనే ఈ విషయాలను చెప్పటం జరిగింది. న్యాచురల్ లైట్ ఏమిటి, న్యాచురల్ డార్క్నెస్ ఏమిటి, అన్యాచురల్ డార్క్నెస్ టు అన్యాచురల్ లైట్ అనేది దాంట్లో చెప్పటం జరిగింది. అన్యాచురల్ డార్క్నెస్ అండ్ అన్యాచురల్ లైట్ in Baba's handwritten accounts seem to correspond to the subtle and gross as they are described in this present talk. ఇప్పుడు ఈ టాక్ 14th December 27లో ఈ వృత్తాకారపు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబా సటిల్ అండ్ స్థూలం సూక్ష్మ స్థూల ప్రపంచాల గురించి చెప్పింది. అది ఇది సమానంగా కనిపిస్తాయి అంటున్నారు. హ్యాండ్ రిటన్ అకౌంట్ సీమ్ టు కరెస్పాండ్ టు ది సటిల్ అండ్ గ్రాస్ యాజ్ దే ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది ప్రజెంట్ టాక్. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు బాబా, సటిల్ భగవంతునికి దగ్గర అంటున్నారు, దాన్ని డార్క్నెస్ అన్నారు. ఆ డార్క్నెస్ యొక్క ఛాయనే స్థూలము అని చెప్పటం జరిగింది. సో ఈ ఫిగర్ లో చూపించినట్టుగా ఆపోజిట్ దగ్గరగా ఉన్నాయని చెప్తూ బాబా నెక్స్ట్ ఫిగర్ 17 ది ఇన్నర్ అండ్ అవుటర్ ఐస్ అనేది నెక్స్ట్ ఫిగర్ లో చూపిస్తున్నారు. ఇక్కడ ఆంతరిక నేత్రాలు, బాహ్య నేత్రాలు అనే విషయాన్ని ఈ 17 ఫిగర్ లో బాబా చూపిస్తున్నారు. ఈ ఫిగర్ లో పైన బ్లూ కలర్ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ ని బాబా బ్రహ్మ అని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ బ్రహ్మ కింద ఇక్కడ బ్రహ్మను చేరుకోవటానికి ఆంతరంగిక ప్రయాణము, మార్గము, భూమికలు ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ ఐ క్రియేటర్ పాయింట్ కింద మధ్యలో ఆ నల్లటి రౌండ్ చూపించారు. దాన్ని థర్డ్ ఐ, మూడవ కన్ను, క్రియేటర్ పాయింట్ అన్నారు. అక్కడి నుంచి ఈ బ్రహ్మ దాకా మధ్యలో ఉండే మార్గాన్ని ది పాత్ అండ్ ద ప్లేన్స్, మార్గము, భూమికలు అనే దానిగా చిత్రీకరించి అక్కడ బాబా 6 భూమికలను చూపించటం జరిగింది. దాన్నే తారీఖత్ అన్నారు. కింద ఈ రౌండ్ దగ్గర నుంచి అక్కడి నుంచి అంటే థర్డ్ ఐ క్రియేటర్ పాయింట్ అక్కడి నుంచి ఇది ఈ సూక్ష్మ ప్రపంచం ఎలా వచ్చింది అనేది చూపిస్తూ ఈ థర్డ్ ఐ క్రియేటర్ పాయింట్ కింద ఆ ట్రయాంగులర్ ఫారం లో బాబా మైండ్ అనేది చూపిస్తున్నారు. ఆ మైండ్ అనేది అక్కడ వచ్చింది. ఇక కిందికి వచ్చిన తర్వాత ఆ మైండ్ నుంచి 2 లైన్లుగా వచ్చి గ్రాస్ ఐస్ యాజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద థర్డ్ వన్ ఐ. ఈ బాహ్య నేత్రాలు ఏవైతే మనకు ఉన్నాయో ఆ బాహ్య నేత్రాలే అక్కడి నుంచి వచ్చి స్థూలంగా మారిపోయినటువంటి ఈ గ్రాస్ ఐస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది థర్డ్ వన్ ఐ. మధ్యలో ఉన్నది థర్డ్ వన్ ఐ క్రియేటర్ పాయింట్, అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ స్థూల నేత్రాలు. ది వైట్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ది గ్రాస్. ఇక్కడ థర్డ్ ఐ క్రియేటర్ పాయింట్ లో మధ్యలో నల్లటి సర్కిల్ ఉంది, లోపల వైట్ డాట్ ఉంది, చుట్టూ ఒక వలయము, తెల్లటి వలయము ఉంది. ఆ తెల్లటి వలయాన్ని ఇక్కడ కింద బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే ఫిగర్ లో కింద అక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో ఏమంటున్నారంటే ది వైట్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ది గ్రాస్. ఇక్కడ క్రియేటర్ ఐ, థర్డ్ ఐ క్రియేటర్ పాయింట్ లో చుట్టూ ఉన్నటువంటి వైట్నెస్ ని అది గ్రాస్, ది రిప్రజెంటింగ్ ది గ్రాస్ అంటే స్థూలం, మనకు కనిపించేటువంటి ఈ స్థూలము దాని చుట్టూ ఉంది థర్డ్ ఐ ఔటర్ రింగ్.
ది పీపుల్ లోపల కన్నులో లోపల ఉండేటువంటి మధ్యలో ఉండే చుక్క, వైట్ చుక్క ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ బాబా అంటున్నాడు, ది పీపుల్ ఆఫ్ ద ఐ రిప్రజెంటింగ్ ద క్రియేటర్ పాయింట్ ఆర్ పాయింట్ ఆఫ్ లైట్. మధ్యలో క్రియేటర్ పాయింట్ ఏదైతే ఉందో అది దాన్ని వెలుతురుగా చూపిస్తున్నారు. దాని చుట్టూ ఉన్నటువంటి డార్క్ ఐరిస్ ఆఫ్ ది ఐ రిప్రజెంటింగ్ ది సటిల్. అంటే దీంట్లో 3 చూపించారు. లోపల చిన్నగా ఉన్నది లైట్, ఒరిజినల్ లైట్. దాని చుట్టూ ఉన్నది సూక్ష్మం, నల్లగా ఉన్నది సూక్ష్మం. ఆ నల్లగా దాని చుట్టూ తెల్లగా ఉన్నటువంటిది స్థూలం. స్థూలము, సూక్ష్మము, ఒరిజినల్ లైట్. మధ్యలో ఉన్నటువంటి కాంతి అది ఒరిజినల్ లైట్. ఇది ఫిగర్ 17 ద్వారా బాబా ది ఇన్నర్ అండ్ అవుటర్ ఐస్ అనేది చూపిస్తున్నారు. ఇన్నర్ ఐ, అవుటర్ ఐ అనేది అంతర్గత నేత్రాలు, బాహ్య నేత్రాలు. అయితే ఈ డయాగ్రామ్ గురించి కీ అనేది ఒక నోట్ చేర్చారు, దాన్ని చూద్దాం. This remarkable diagram shows the relation between the third eye and the 2 outer eyes. ఈ ఫిగర్ లో బాబా మనకు ఉన్నటువంటి బాహ్య నేత్రాలు 2, వీటికి మూలమైనటువంటి థర్డ్ ఐ క్రియేషన్ పాయింట్, దానికి దీనికి ఉన్న సంబంధాన్ని ఇది చూపిస్తూ ఉంది అంటూ, బిట్వీన్ దీస్ ఇన్నర్ అండ్ అవుటర్ ఐస్ బాబా హ్యాస్ రేంజ్డ్ ద మైండ్ between the third eye, conventionally associated with a point between the eyebrows, and Brahma, associated with the upper forehead, are ranged the planes of the involutionary path. ఇక్కడ ఈ థర్డ్ ఐ క్రియేషన్ పాయింట్ కు కింద మనస్సును చూపించటం జరిగింది. పైన ఏమో బ్రహ్మకును ఈ థర్డ్ ఐకు మధ్యలో మనం అక్కడ చూసాం 7 గీతలు బాబా చూపించి, ఈ మధ్యలో ఉన్న డార్క్ పాయింట్ కి ఆ పైన ఉన్న గీతకి మధ్యలో ఉన్న నిలువు గీతకి 6 గీతలు చూపించి అవి 6 భూమికల్లాగా చూపించటం జరిగింది. పైన ఉన్న పెద్ద గీత 7వ భూమిక. బాబా హ్యాస్ రేంజ్డ్ ద మైండ్ బిట్వీన్ ద థర్డ్ ఐ are ranged the planes of the involutionary path. The pupil of the eye represents the creator point or the point of light immediately adjacent and therefore opposite. The iris of the eye corresponding to the subtle is dark. ఇంతకు ముందు మనం చదువుకున్న దాంట్లో సటిల్ ని బాబా డార్క్నెస్ కింద చెప్పారు, చీకటి కింద. అందుకని ఇక్కడ సటిల్ కి బాబా నలుపు రంగు వృత్తాన్ని చూపించారు, స్థూలానికేమో వైట్ వృత్తాన్ని చూపించటం జరిగింది. ది outer most ring of the gross maps in this ocular analogy to the white of the eye, since it is immediately adjacent to the subtle, the gross is opposite to it. అందుకని మధ్యలో డార్క్నెస్ అంటే నలుపుగా ఉన్న వృత్తంగా సూక్ష్మాన్ని చూపించి దాని పక్కనే దానికి వ్యతిరేకంగా దాన్ని అంటుకోనే ఉండి చాలా సన్నిహితం అని కూడా బాబా చెప్పటం జరిగిందా, ఏ జడ్ను ఉదాహరణగా చెప్పారు కదా. అలాగా సిన్స్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ అడ్జేసెంట్ టు ది సటిల్, ది గ్రాస్ ఈజ్ ఆపోజిట్ టు ఇట్. దానికి అంటుకోనే ఉంది కనుక దానికి వ్యతిరేకంగా కూడా ఉండటం జరుగుతుంది. అండ్ దేర్ ఫోర్ ఇట్ అక్వైర్స్ ద అట్రిబ్యూట్ ఆఫ్ లైట్. అందుకని అది నల్లగా ఉంది, ఇదేమో స్థూలమేమో తెల్లగా చూపించటం జరిగింది. ఎందుకు అంటే వెలుతురు యొక్క ఫెయింటెస్ట్ ఫారం అన్నారు కనుక అది అలా వైట్ గా చూపించటం జరిగింది. దౌ ఓన్లీ ఫెయింట్లీ సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఫార్ రిమూవల్ ఫ్రమ్ ద థర్డ్ ఐ యాజ్ ద సోర్స్ ఆఫ్ ప్యూర్ లైట్ ఇట్ సెల్ఫ్. అక్కడ ఆ ఫిగర్ లో మధ్యలో చూపించినటువంటిది ఏదైతే చిన్న చుక్క తెల్లగా ఉందో అది ఒరిజినల్ లైట్. దాని యొక్క దాని నుంచి వచ్చింది
స్థూలం అనే దాన్ని నల్లగా చూపించి డార్క్నెస్ అన్నారు. దాని నుంచి వచ్చినటువంటిది ఫెయింటెస్ట్ లైట్ ఉంటుంది కనుక దాన్ని స్థూల ప్రపంచాన్ని వైట్ గా చూపించటం. ఆ 3 వృత్తాలు ఆ స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు. మధ్యలో ఉన్న వైట్ ఏమో ఒరిజినల్ లైట్, చిన్న తెల్లటి చుక్క. దాని చుట్టూ ఉన్న నల్లటి చుక్కేమో సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మం. ఆ సూక్ష్మాన్ని ఆనుకొని ఉన్నటువంటిదే ఫెయింటెస్ట్ లైట్ అన్నారు కనుక వైట్ కలర్ పెట్టి వైట్ వృత్తం లాగా చూపించటం జరిగింది. The discussion of light and darkness here invites comparison with Baba's treatment of that topic in God's handwritten by him in 1925. మనం ఇన్ గాడ్స్ హ్యాండ్, దేవుని చేతి వ్రాతలో అని మనకు పుస్తకం వచ్చింది. దాంట్లో బాబా 1925లో స్వయంగా రాసినటువంటిది. దాంట్లో ఉన్నది ఈ డిస్కషన్. ఇప్పుడు ఏదైతే మనం ఈ ఫిగర్ ద్వారా 17 ఫిగర్ ద్వారా చేస్తున్నామో అది కంపారిజన్ విత్ బాబాస్ ట్రీట్మెంట్ ఆఫ్ ద టాపిక్. దీన్ని బాబా అక్కడ ఒక ఈక్వేషన్ రూపకంగా ఇన్ గాడ్స్ హ్యాండ్ అనే పుస్తకంలో చూపించింది. ఇది 2 సమాంతరంగా ఉన్నాయి. హ్యాండ్ రిటన్, బాబా చేత్తో స్వయంగా రాసినటువంటి విషయం. ఇట్ ఈస్ హార్డ్ టు ఎస్టాబ్లిష్ విత్ certitude from what angle of vision the head is being viewed in figure 17, since its perspective seems to be both from the front facial and from the top down. Perhaps this diagram is akin to cubist art in depicting from both angles at once. ఇది ఈ ఫిగర్ను నిజానికి అనంతత్వంలో ఏ సైడ్ కానీ ఏ ఇది కానీ లేదు. అనంతత్వానికి అన్ని మనకు ఇక్కడ పిక్చర్ రాసేటప్పటికి ఒక కాగితం మీద రాయగానే ఒక సైడే కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ ఏ సైడు కిందికా పైకా అనేటువంటి దీన్ని ఈ మీమాంసను దీంట్లో వీళ్ళు చెప్తూ perhaps this diagram is akin to cubist art in depicting from both angles at once. ఇది ఒక యాంగిల్లో కాదు, 2 రకాల దృక్పథాలను ఇక్కడ చూపించినట్టుగా ఈ డయాగ్రాము చేయటం జరిగింది. On the left side of the source diagram below, Ramju alludes humorously to Dr. Ghani. ఇక్కడ ఇదేమో మనం స్క్రీన్ మీద చూసేదేమో ఈ ఎడిటర్స్ తయారు చేసినటువంటి డయాగ్రామ్. దానికి ఇక్కడ రామ్జు పెన్సిల్ తోని రాసుకున్నటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఇక్కడ తయారు చేసి మనకు చాలా సిస్టమేటిక్ గా అక్కడ వాళ్ళు చేస్తే పెన్సిల్ తో రామ్జు రాసింది ఈ ఒరిజినల్ వాళ్ళు తీసుకున్నటువంటి ఫిగర్ ఎక్కడి నుంచి అంటే రామ్జు పెన్సిల్ తో రాసినటువంటి కాగితం నుంచి తీసుకున్నారు అన్నమాట. దాంట్లో రంజు అల్యూడ్స్ హ్యూమరస్లీ టు డాక్టర్ గని. ఇది డాక్టర్ గనీకి హ్యూమరస్ గా దాన్ని వర్తించేలాగా ఆయన అక్కడ రాయటం జరిగిందట. ఆన్ ది నేచర్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ అబ్దుల్ గని మున్సిఫ్ అండ్ మెహర్ బాబా దట్ వుడ్ హ్యావ్ అకేషన్డ్ దిస్ మూమెంట్, సీ నోట్స్ ఆన్ ది ఫిగర్స్ అన్నారు. ఇక్కడ అబ్దుల్ గని మున్సిఫ్ కి మెహర్ బాబాకు ఉన్నటువంటి సంబంధం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రంజు అలా రాసి ఉన్నాడు అని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఒక వివరణ కూడా చేర్చటం జరిగింది. Figure 17, the inner and outer eyes. దీంట్లో all 3 explanations source manuscripts have an unfilled blank space sufficient for about 5 lines of typed text, and in all 3 cases the line of text leading into the blank space makes explicit reference to a figure. The black remains there
the white remains there, but no sooner the mind turns, the points turn automatically. అయితే ఇక్కడ ఈ మనస్సు అనేది ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి సూక్ష్మానికి నల్ల కలరు, స్థూలానికి వైట్ కలరు, ఇవన్నీ కూడా బ్లాక్ అక్కడ ఉంది, వైల్ రిమైన్స్ దేర్, బట్ నో సూనర్ ద మైండ్ టర్న్స్, ది పాయింట్స్ టర్న్. ఇక్కడ మైండ్ టర్న్స్ అంటే ఏంటి? మైండ్ స్థూలం మీద ఉన్నప్పుడు అటు ఉంటుంది, మనస్సు స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా దాని దృష్టి అటు మళ్ళీ పోతుంది. హ్యాపీలీ వాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దీస్ త్రీ సోర్సెస్ ఈజ్ సప్లైడ్ ఇన్ రామ్జూస్ పెన్సిల్. ఈ దీంట్లో లేనటువంటిది రంజు పెన్సిల్లో రాసిన దాంట్లో ఉంది అని చెప్తూ, engaged in a discussion of the same topic clearly relating to what we find in the explanations manuscripts in Ramju pencil. However, the diagram occurs at an earlier point in the exposition towards the middle bottom. That manuscript, which in the edited text of this book would fall just a few lines below figure 16. ఇదంతా వీళ్ళు దాని మీద చేసినటువంటి ఈ చాలా ఈ ఫిగరు రామ్జు రాసింది దాన్ని ఎడిట్ చేసే దాంట్లో దాని వివరణ కోసం ఇంత వీళ్ళు స్టడీ చేసి దాన్ని చేయటం జరిగింది. Though that note has been marked private, it has nonetheless been reproduced as part of the original diagram in the key to figure 17, since it charmingly evokes a sense of the very human and personal context in which these discourses were given. A splendid humorist himself, Dr. Ghani, could take the joke. ఇక్కడ ఇది దీని సందర్భంగా ఘనీని ఇక్కడ రంజు అబ్దుల్లా పెన్సిల్లో ఎందుకు ఆయన పేరును ఉదహరించాడు అనే విషయంగా వీళ్ళు ఇచ్చేసి, ఎందుకంటే బాబా హ్యాడ్ గివెన్ ద నిక్ నేమ్ బిగ్ హెడ్ ఈయనకి. టాప్ టు బాటమ్ ఇన్ 3 lines, డాక్టర్ ఘనీస్ హెడ్ విత్ అపాలజీస్ ఫర్ రీప్రొడక్షన్ అని దాంట్లో రాయటం జరిగింది. ఎందుకంటే బాబా ఘనీని బిగ్ హెడ్, పెద్ద తలకాయ అని అతన్ని ఎప్పుడు కూడా ఆయన గుర్తు చేసేవాడు. టు హిస్ డిసైపుల్ డాక్టర్ అబ్దుల్ ఘనీ, ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ అపియరెన్స్, ఇంటెలిజెన్స్ అండ్ కీన్ విట్ ఇన్ ది జోక్యులర్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, కామిక్ జాబ్స్ అండ్ స్టాబ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వర్ commonplace. Baba may have referred to Ghani during the course of this very discussion on 14th December, and in any case, the bracketed note in the left margin takes advantage of the playfulness between them by comparing the diagram image to Ghani's head. ఈ డయాగ్రామ్ 17లో చూపించినటువంటి ఈ డయాగ్రామ్ను పక్కన రంజు అబ్దుల్లా రాసింది దానికి ఏమిటి అంటే ఇది గనీ హెడ్ లాగా ఉంది అని. ఎందుకంటే గనీ ఇంటెలిజెన్స్, ఎందుకంటే మధ్యన ఉన్న థర్డ్ ఐ, దాని కింద ఆనుకొని ఉన్న ట్రయాంగులర్ షేప్ లోని మైండ్, అది కిందికి వెళితే గ్రాస్ నేత్రాల ద్వారా స్థూల ప్రపంచాన్ని చూస్తుంది. పైకి వెళ్ళినట్టయితే, ఆ థర్డ్ ఐని దాటి పైకి వెళ్ళినట్టయితే ఈ భూమికలు, సూక్ష్మ ప్రపంచాన్ని, మానసిక ప్రపంచాన్ని, తర్వాత బ్రహ్మను అటువైపుకు వెళ్ళుతుంది. అంటే ఈ మనస్సు ఈ తల, దీన్ని బాబా జోకింగ్ గా అబ్దుల్ ఘనీ ఎప్పుడు కూడా బిగ్ హెడ్ అనేవారు కనుక ఆ బిగ్ హెడ్ లాగా ఇక్కడ రంజు ఉదహరించడం జరిగిందేమో అన్నారు. అయితే సమయం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ మళ్ళీ బాబా కంటిన్యూ చేసినటువంటి ఈ చార్ట్ 16 దీని గురించి మనం మళ్ళీ ఫిగర్ 16 గురించి 17 గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. అవతార్ మెహర్ బాబా.